సముద్రంలో నీళ్లు అంటానే అందరికీ గుర్తొచ్చేది చెత్త చెదారము, ప్లాస్టిక్లు, వ్యర్థాలు. ఇంకొంతమందిని అడిగితే సముద్రంలోని నీళ్లతో ఉప్పును తయారు చేస్తారు అని అంటారు. కానీ ఎప్పుడైనా సముద్రంలోని నీళ్లతో తాగునీరు తయారు చేయడం చూసినారా? సముద్రంలోని నీళ్లతో తాగునీరు తయారు చేయడం ఏంది అని ఆశ్చర్యంగా చూడకండి, నిజంగానే తయారు చేస్తున్నారు. కావాలంటే ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. ఉల్కులు పెడుతున్న సముద్రం, ఎగిసి పడుతున్న అలలు. సముద్రంలంగా నీళ్లను దోడేతందుకు పెద్ద పెద్ద గూన పైపులు. తమిళనాడు రాష్ట్రం తూతుక్కుడిలున్న సముద్రంలంగా నీళ్లను దోడి తాగేతందుకు తయారు చేస్తారట అక్కడి సర్కారోళ్ళు. సముద్రం నీళ్లను తేటగా చేసేతందుకు ఒక్కటి కాదు, రెండు కాదు, 904 కోట్ల రూపాయలతోని టెండర్లకు రావాలని కాంట్రాక్టర్లను పిలిచిరట. ఇప్పటికే ఈ కాంట్రాక్ట్ కొరకని చాలా మంది దానిక బాగానే ముందుకొస్తున్నారట. చూడు, సముద్రంలంగా నీళ్లు గుంజేతందుకు ఎంతెంత పెద్ద పెద్ద పైపులు వేసిరో. మోటార్లు పెట్టి గుంజితే సముద్రంలో ఉన్న నీళ్లు వచ్చి ట్యాంకులలో పడతాయి. ఇక గిట్లా సముద్రంలో ఉన్న నీళ్లను తాగేటట్టు తయారు చేసేదాన్ని డీశాలినేషన్ అంటారట. అట్టా తుత్తుక్కుడిలో తొలత ముళ్ళకాడి ఏరియాల సముద్రం నీళ్లను తోడి డీశాలినేషన్ చేసేటందుకు చూస్తున్నారట అక్కడి సర్కారోళ్ళు. అంటే తాగేటట్టు పనికొచ్చేటట్టు శుద్ధి చేస్తున్నారు అన్నట్టు. సర్కారోళ్ళు ప్రైవేటోళ్ళు పొత్తుల కలిసి ఈ కార్యాన్ని ముంగటేసుకున్నారట. అట్ట దినం 60 మిలియన్ లీటర్ల సముద్రం నీళ్లను శుద్ధి చేసేందుకు సౌలతులు చేస్తున్నారట. తలాపున గోదావరిన తాగేతందుకు నీళ్లు లేవు అంటారు చాలా మంది దానక. అందుకనే అక్కడి పబ్లిక్ కు ఇటువంటి తక్లీఫ్లేం లేకుండా చూసేందుకే ఇటువంటి ఉపాయం చేసిరు అక్కడి సర్కారోళ్ళు అనుకుంటున్నారటకి ముచ్చట తెలిసిన చాలా మంది దానక. ఏ మాట కా మాటే గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు?